తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్తే. మొన్న లడ్డు తయారీలో కల్తీ నెయ్యి కేసు, నిన్న పరకామణిలో అక్రమాలు జరిగాయనే కేసు, ఈ రెండు విచారణ జరుగుతుండగానే మూడోది ఈ శాలువాలు కొనుగోలులో కూడా అవకతవకలు జరిగి కోట్లు కొట్టేశారనే కేసు. ఇన్ని కేసులతో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను భ్రష్టు పట్టిస్తున్నారు. ఇదే సమయంలో కొత్తగా ఇప్పుడు గోవిందరాజుల స్వామి ఆలయానికి గోపురానికి బంగారు పూత వేసే విషయంలో కూడా 50 కిలోల బంగారం అవినీతి జరిగిందని చెప్పి వార్తలు వచ్చేసాయి. దాని మీద ఇప్పుడు విచారణ జరుగుతుంది. ఈ తాజాగా వచ్చిన ఈ కేసు మీద మనం మాట్లాడడానికి ఈరోజు మనతోటి మన అతిథి మిత్రుడు మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే. నమో వెంకటేశాయ. ఏంటి మధు, ఇప్పుడు ఆ టీటీడీలో రోజు ఇట్లా వార్తలు ఉండాల్సిందేనా? ఒక మాట మన పెద్దోళ్ళు ఒక మాట చెప్పాడు సార్ ప్రహ్లాద్ చరిత్రలోను, అందుగలడు ఇందుగలడు సందేహమూలదు అని మనం చదువుకున్నాం బాగా. ఏంది, భగవంతుడు ఎక్కడైనా ఉంటాడని. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ వైకుంఠం ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పాలక మండలి కావచ్చు, పరిపాలనా వ్యక్తులు కావచ్చు కూడా, వాళ్ళకి ఏంటంటే భగవంతుడంటే భయము లేదు, భక్తి లేకుండా మొత్తం సర్వభ్రష్టం పట్టించారు. ఇప్పుడు ఎంక్వైరీ చేస్తుంటే ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు ఈ గోవిందరాజులు దేవాలయంలో ఏం స్కామ్ జరిగింది, ఏంటి గొడవ? దాంట్లో ఏంటంటే సార్ 2022-23 కాలంలో గోవిందరాజస్వామి యొక్క విమాన గోపురం అంటారు. ఆ గోపురానికి సంబంధించి 9 లేయర్లలో బంగారు పూత చెయ్యాలని చెప్పి అక్కడ తీర్మానం చేసుకున్నారు. పాలక మండలి, ఎగ్జిక్యూటివ్ బాడీ, పాలక మండలి కలిసి దానికి 100 కిలోగ్రాములు బంగారం కూడా కేటాయించడం జరిగింది. కానీ 9 లేయర్లు వేయాల్సిన కాడ 2 లేయర్లు వేసేసి కొన్ని విగ్రహాలని ధ్వంసం చేసేసి 50 కిలోలు గోల్డ్ కొట్టేశారని చెప్పి వార్తలు వస్తున్నాయి. దాని మీద తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తూ ఉంది. అంటే దేవుడు సొమ్ము కొట్టేయటానికి ఎంత ధైర్యం ఉండాలి సార్ వీళ్ళకి. ఇప్పుడు విమాన గోపురానికి గోల్డ్ పూత వేయడం అంటే కట్టిన సిమెంటో లేకపోతే రాతితో కట్టిన కట్టడానికి రంగేస్తారా, లేకుంటే దానికి ఏమైనా పైన రేకులు ఇవి ఉంటాయా? రేకులు కాదు సార్, గ్రానైట్ స్టోన్ తోటే పురాతన కాలంలో స్ట్రక్చర్ నిర్మాణం చేశారు. అవును. ఈ వెదర్ కండిషన్ వల్ల ఏమవుతుందంటే ఈ వచ్చే గాలుల వల్ల, పర్యావరణ పరిస్థితుల వల్ల ఏంటంటే అవి కొంచెం దెబ్బతినే పరిస్థితి ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ప్రతి గుడి బంగారు తాపడం చేపిస్తే పైన కోటింగ్ ఏంటంటే యాంటీ రెసిస్టెంట్గా ఉపయోగపడుతుంది సార్. ఏదైనా ఒక మెటల్కి మీరు చూస్తుంటారు, ఇప్పుడు మనం స్ట్రీట్లో వెళ్తున్నప్పుడు బజాజ్ ఎలక్ట్రికల్ పోల్స్ ఉంటాయి, వాటి మీద జింక్ ఆక్సైడ్ ఉంటుంది అన్నమాట. సముద్ర తీరరేఖ ప్రాంతాల్లో ఉప్పు గాలులు వచ్చినప్పుడు కూడా ఉంటుంది అన్నమాట. అందువల్ల రాయి దెబ్బతినకుండా ఉండాలి అంటే, గుడి శాశ్వతంగా ఉండాలనుకుంటే 100 వేల సంవత్సరాల నాటి గుడి కాబట్టి దానికి బంగారు రేకు తాపడం చేస్తే బంగారం అనేది, గోల్డ్ అనేది మీకు ఏంటంటే కరోజినస్ని కాపాడద్దు సార్, కంట్రోల్లో పెట్టద్ది. ఎందుకంటే ఒకప్పుడు ఐడిపిఎల్ కంపెనీలో కూడా నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్, కెమికల్ ఫ్యాక్టరీలో కూడా గ్లాస్ లైన్ రియాక్టర్ డ్యామేజ్ అయితే లోపల యాసిడ్ కాంపోనెంట్ వేయాలనుకున్నప్పుడు ఏమైందంటే బంగారంతోనే రిపేర్ చేసేవాళ్ళు అనమాట. బంగారం డిజాల్వ్ కాదనమాట యాసిడ్ బేస్డ్ కాంపోనెంట్లో. అట్లా ఏంటంటే బంగారు తాపడం చేస్తే గుడి లైఫ్ అధికంగా ఉంటుంది, చూడటానికి కూడా అందంగా ఉంటుంది అనే ఉద్దేశంతో బంగారు తాపడం చేస్తుంటారు సార్. అందువల్ల ఈ బంగారం దేవుడి పేరు చెప్పి దేవుడికి వాడాల్సిన బంగారాన్ని ఈ దగులుబాజీలు కొట్టేయటం అంటే వీళ్ళకి ఏంటంటే, దేవుడు అంటే నేను మొదట్లో చెప్పాను కదా సార్, వీళ్ళకి భగవంతుడు అంటే భయము లేదు, భక్తి లేదు. ఆ భయాన్ని ఇప్పుడు టన్నులుగా తిరుమల తిరుపతి దేవస్థానం కఠినమైనటువంటి చట్టాన్ని కూడా మార్చాలి సార్, గైడ్ లైన్స్ కూడా మార్చుకోవాలి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి దేవుడి సొమ్ము కొట్టేసినా, దేవుళ్ళు ఒక అప్రతిష్ట పనులు ఏమన్నా చేసినా కూడా శాశ్వత జీవిత ఖైదు అండా జైల్లో పెట్టేవాళ్ళు కదా సార్. బ్రిటిష్ వాళ్ళు అప్పుడు అండమాన్ జైల్లో అండా జైల్లో పెట్టేవాళ్ళు. అట్లా శాశ్వత జీవిత ఖైదు పడేటట్టు చేయాలి సార్. 1-2 సార్, దోపిడీకి స్వర్గధామంగా మారింది. అందరూ దేవుడున్నాడు, మనకేదో సాయం చేస్తాడు, మన కోరికలు నెరవేరుస్తారని పోతుంటే భక్తులు ఇచ్చిన కానుకల్ని, భక్తులు ఇచ్చిన భూముల్ని, భక్తులు ఇచ్చిన ఆస్తుల్ని, ఉండులు వేసిన ఆస్తిపత్రాలని
ఇప్పుడు కొంతమంది పిల్లలు ఉన్నారు సార్, వైరాగ్యంతో ఏం చేస్తారంటే వాళ్ళ ఆస్తి పత్రాలన్నీ ఎత్తుకొని పోయి ఉండిలేస్తారు. ఆ ఆస్తులు కూడా కొట్టేశారు సార్. ఢిల్లీలో వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి సార్. వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ప్రాపర్టీసు ఢిల్లీలో అయితే చాలా ఉన్నాయి సార్. ఎప్పటికప్పటికి టీటీడీ దేవస్థానం వాళ్ళ వెబ్సైట్లో పెట్టడం లేదు. ఆస్తుల లిస్టు కానీ, గోల్డ్ లిస్ట్ కానీ, ఇంత లిస్ట్ ఉందని చెప్పి టెలికాస్ట్ చేయడానికి బాధ ఏంది సార్ వీళ్ళకి, పాలక మండలికి. పాలక మండలిలో ఎప్పుడైతే రాజకీయ నాయకులు ప్రవేశించాడో అప్పటి నుంచి భ్రష్టు పట్టిపోయింది సార్. అంటే భక్తి గల్లోళ్ళు, స్వతంత్రంగా ఉన్నోళ్ళు, రిటైర్డ్ జడ్జీలు, రిటైర్డ్ డిఫెన్స్లో రిటైర్డ్ అయినోళ్ళు, దేశభక్తి కలిగిన వాళ్ళు, భగవంతుడి మీద భక్తి కలిగిన వాళ్ళు, పీఠాధిపతులు ఉంటే భద్రంగా ఉన్నారు సార్. అది ఎప్పుడైతే రాజకీయ నాయకులకి పునరావాస కేంద్రంగా తిరుమల తిరుపతి దేవస్థానం తయారైందో అప్పటి నుంచి ఈ భ్రష్టత్వానికి పాల్పడుతున్నారు సార్. రెండోది వ్యాపార కేంద్రంగా కూడా మార్చారు సార్. టిక్కెట్ల ద్వారా సంపాదించుకుంటున్నారు రాజకీయ నాయకులు. ఇదంతా చేసింది రాజకీయ నాయకులే. తర్వాత ఇంకా ఏం చేసినారు, దేవుడు భూములు కేటాయింపుల్లోనూ చేసుకుంటున్నారు. ఇంకా ఏంటంటే దేవుడు డబ్బు ఏ బ్యాంకులో పెట్టాలా దానికి కూడా కమిషన్. దేవుడి దగ్గర పనిచేసేటటువంటి ఇంజనీరింగ్ పనుల్లో 10% కమిషన్. అంటే సిగ్గుండాలి కదా సార్ వీళ్ళకి. అందువల్ల ఇంకా ఏంటంటే దేవుడికి సాల్వాల కాడ కూడా 350 రూపాయలు పెట్టి సాల్వా కొని 1500 రూపాయలు స్లిప్పులు రాసుకొని 50 కోట్లు కొట్టేశారు సార్ సాల్వా కుంభకోణం. అంటే సాల్స్ కూడా వాడరు. అంటే కల్తీ నెయ్యి, దేవుడికి చేసే ప్రసాదాల్లో వాడే నెయ్యి కుంభకోణం. ఆ నెయ్యి కుంభకోణం తీసుకొచ్చి ఆ నెయ్యి ఉండాల్సిన చోట వాళ్ళకి నచ్చిన దాన్ని అడాల్టరేషన్ చేసేసి దాని కుంభకోణం. అంటే ఒకటా రెండా చెప్పుకుంటా పోతే దేవుడి పేరిట చెక్కులు విదేశీయులు కానీ పంపిస్తే అవి ఏం చేశారు, తిరుమల తిరుపతి దేవస్థానం అని అనుకుంటే తుమ్మలకొంట తిరుమల దేవస్థానం ఇంకొక టీటీడీని ఏర్పాటు చేసి డబ్బులు కొట్టేశారు. అట్లా రకరకాలుగా వీళ్ళు ఏం చేశారంటే ఎక్కడ దొరికితే అక్కడ మిడతల దండులాగా కాలకేయులు ముఠాలాగా తయారైపోయి ఈ ఎదవలందరూ, ఆ ధర్మారెడ్డి ఒకడు, వాడి పేరు ధర్మారెడ్డి కాదు సార్, అధర్మారెడ్డి. అందువల్ల వాడు అంటే ధర్మారెడ్డి ఉన్నప్పుడే జరిగింది. ఎక్కడో డిఫెన్స్లో పనిచేసుకుంటున్నోడిని తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానంలో పెట్టి ఈ దోపిడీకి మూల బిందువైనటువంటి వైవి సుబ్బారెడ్డి గారు బయటకు వచ్చి మాట్లాడాలా. మళ్ళీ పత్తిత్తి మాటలు మాట్లాడుతుంటారు. ఇప్పుడు బ్రహ్మంగారే చెప్పారు సార్, కాషాయం కట్టి కళ్ళబొల్లి మాటలు చెప్పే కళ్ళ గురువులు కలిలోన వచ్చేరయ్యా, జాగ్రత్తగా ఉండమని ఏనాడో బ్రహ్మంగారు చెప్పారన్నమాట. అంటే బొట్టు పెట్టుకున్నోని మెళ్ళలో మాలేసుకున్నంత మాత్రాన ప్రవిత్తులు గారు సార్. మనస్సు బాగుండాల, దేవుడి పట్ల భక్తి ఉండాల, సమాజం పట్ల ప్రేమ ఉండాల. అందుకని దేవుడు సొమ్ము కొట్టేయటానికి ఆడికి పోయి సేవ ముసుగులో అక్కడికి జ్వరబడి దేవుడి సొమ్ము నొక్కేయటం మహాపాపకం సార్. ఇప్పుడు ఈ వరదరాజుల గుడి, ఇప్పుడు ఈ గుడిలో మొత్తం ఎంత బంగారం మిస్యూజ్ అయింది? 50 కిలోలు బంగారం సార్. అంటే ఎంత ఉంటుంది ఇప్పుడు విలువ? ఇప్పుడు 1,00,000 ఆన్లైన్ ఈరోజు మార్కెట్ తీసుకుంటే 1,36,000 ఉంది సార్ తులం బంగారం. తులం బంగారం 1,36,000, తులం అంటే 10 గ్రాములు. అంటే 100 గ్రాములు వచ్చేసరికి మనకి 13.5 లక్షలు అవుతుంది సింపుల్గా, 100 గ్రాములకే వచ్చేసరికి. అప్పుడు కిలో అంటే ఇంటూ మళ్ళీ ఇంకో 0 వేసుకోండి, 1,36,00,000 రూపాయలు 1 కిలో బంగారం అవుతుంది. అప్పుడు 50 కిలోల నెలకే మనకి ఎంత వచ్చింది ఆల్మోస్ట్గా అంటే 65 కోట్ల వర్త్ ఆఫ్ గోల్డ్ ఇవాళ ప్రజెంట్ రేట్ వేసుకుంటే. సింపుల్ క్యాలిక్యులేషన్ సార్ అది. అందువల్ల 1 కేజీ వచ్చి 1,36,00,000 కిలో అవుతుంది కాబట్టి ఇంటూ 5 అంటే దాదాపుగా 65 కోట్ల వర్త్ ఆఫ్ గోల్డ్ కొట్టేశారు. కాంట్రాక్టర్లు అయితేనేమి, పాలక మండల సభ్యులు అయితేనేమి, ఆనాటి ఈఓ అయితేనేమి, దీన్ని బయట పెట్టాల్సినటువంటి దర్యాప్తు సంస్థ తిరుమల తిరుపతి విజిలెన్స్ సంస్థ ఒక్కటే రంగంలో దిగ్గూడు సార్. మన వేసాం కాదు సార్, ఏది హైకోర్టు వేసింది స్వతంత్ర దర్యాప్తు సంస్థ. సెంట్రల్లో సిబిఐ, స్టేట్లో సిఐడిని కలిపి ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ వేసింది. అట్లే హైకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఇది 50 కిలోల బంగారం అంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా నమ్మటానికి లేదు సార్. ఇప్పుడు హైకోర్టు పర్యవేక్షణలో లేదంటే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తు సంస్థ వేయాలి సార్. అటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, దేవస్థానం అధికారులు, సెంట్రల్ అధికారులు పడి ఈ కుంభకోణాన్ని నిగ్గు తేల్చాలి సార్. ఆ మధ్య ఆల్రెడీ ఒకసారి దీని మీద విచారణ జరిగిందని తర్వాత ఏమీ లేదని తేల్చేశారు. అప్పుడు కేసు క్లోజ్ చేశారు. కానీ తాజాగా మళ్ళీ విజిలెన్స్ విచారణ ఇప్పుడు జరుగుతూ ఉంది.
ఎందుకంటే అప్పుడు జరిగిన దాని మీద ఏదో సందేహాలు వచ్చి చేస్తున్నారని ఇది ఇప్పుడు తాజాగా వార్త. క్లియర్గా అవుపడుతుంది కదా సార్. విజయ్ కుమార్ కేసే మనకు అవుపడుతుంది కదా, లోకాయుక్తకు ట్రాన్స్ఫర్ చేసి కేసే మూసేశారు కదా. పరకామణిలో కేసు విజయ్ కుమార్ అనేటటువంటి వ్యక్తి అతను డాలర్లన్నీ కొట్టేస్తూ ఉంటే, విదేశీ కరెన్సీ అంతా ఉండిలేసిన విదేశీ కరెన్సీ అంతా కొట్టేస్తుంటే దాన్ని కేసు ఫైల్ అయితే దాన్ని లోకాయుక్త కిందకి వచ్చి లోక్ అదాలత్ కిందకి చేర్చి దాన్ని కేసు మూసేశారు కదా. దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు వాడే ఒప్పుకున్నాడు కదా, నేను దొంగతనం చేశాను. అటు దొరికితే దొంగ, దొరక్కపోతే దొర. ఎన్ని సంవత్సరాల నుంచి కొట్టేశాడు సార్ గోల్డ్. ఇవాళ దొరికిండు కాబట్టి దొంగ అయ్యిండు, దొరకపోతే వాడు దొరే కదా. అట్లా ఎప్పటి నుంచి జరుగుతుంది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ దోపిడీ? అట్లా కాదు, అది ఎట్లా కొట్టేసి ఉంటారంటారు. ఇప్పుడు అది తాపడం అంటే పైన రాగి రేకులు కాదు, వెండి రేకులు వేస్తారు గుడి పైన. ఆ రేకుల మీద కోటింగ్ వేస్తారు. సిల్వర్ టెంపుల్ చేయదలుచుకున్నప్పుడు సిల్వర్ కోటింగ్ వేస్తారు, గోల్డ్ కోటింగ్ వేసేటప్పుడు గోల్డ్ కోటింగ్లు వేస్తారు. అయితే ఇప్పుడు ఈ 50 కిలోల వరకు వాడి మిగతా 50 కిలోల గోల్డ్ ఇప్పుడు బిస్కెట్ల రూపంలో తీసుకెళ్లారా, లేకపోతే వేరే డబ్బులుగా చేతులు మారి ఉంటాయి, అసలు ఏం జరిగి ఉండొచ్చు? ఇప్పుడు 100 కిలోలు కేటాయించారు సార్. 100 కిలోలు అనేది బంగారం బిస్కెట్ల రూపంలోనే కొంటారు, 24 క్యారెక్టర్ల బంగారం రూపంలో కొడతారు. అది కొన్న తర్వాత ఏం చేస్తారంటే సార్, పేపర్ లాగా తయారు చేస్తారు, మైక్రాన్ల పేపర్ లాగా తయారు చేస్తారు. అక్కడ ఎక్కడెక్కడైతే ఉంటుందో బంగారు తాపడం చేసే రేకు మీద ఏంటంటే పూతలాగా ఏంటంటే లేయర్ బై లేయర్ కొంచెం వీడి చేస్తే కరిగిపోతూ ఉంటుంది అనమాట. అట్లా 9 లేయర్లు వేయాల్సి ఉంటే 2 లేయర్లు వేసారంట సార్. 50 కిలోలు వాడి ఇంకొక 50 కిలోలు నొక్కేశారంట. పైన విగ్రహాలు ఎందుకు చెక్కేశారు అంటే బంగారం కొట్టేయటానికి, ఎక్కువ బంగారం పెట్టామని చూపించడానికి కొన్ని విగ్రహాలు కూడా ధ్వంసం చేశారంట. వీళ్ళు కర్కోటకులు సార్. రామతీర్థంలో రాముడు తలే నరికేశారు. రామతీర్థంలో రాముడు తలే నరికేసినటువంటి జగన్నాసుర పాలన కాలం అన్నమాట. అందువల్ల ఏంటంటే వీళ్ళని ఎవరిని ఇప్పుడు ఏ కన్ను చూడలేదని మిడిచి పడ్డారు సార్. వెంకటేశ్వర స్వామి త్రినేత్రం తెరిచాడు కాబట్టి వీళ్ళందరూ తప్పదు, జైలుకు పోక తప్పదు. ఇప్పుడు దీంట్లో ఎంతమంది దీంట్లో ఈ పనిలో నిమగ్నం ఉంటారు? ఎంతమంది కార్మికులు, లేకపోతే ఎంతమంది మధ్యలో వ్యక్తులు ఉంటారు కదా? ఏదో ఒక టెండర్ వేసి కాంట్రాక్టర్కి ఇస్తారు సార్. ఆ కాంట్రాక్టర్ ఇంకొక సబ్ కాంట్రాక్టర్ ఇచ్చారంట. ఆ వ్యక్తులందరిని పిలిచి విచారిస్తారు. తిరుమలలో సీసీ కెమెరాలు ఉన్నాయి, ఎవరెవరు పనిచేశారనేది ఐడెంటిఫైడ్ అవుతుంది. కాంట్రాక్టర్ వచ్చి ఏదో గోల్డ్ పూతలు వేయడు కదా, పూసే కూలీలు వేరే ఉంటారు. ఎంత వేశారు, ఎంత పూత పూశారు, ఎంత పట్టింది మీకు అనేది కూలీల విచారణలో బయటకు వస్తుందంటారా? కూలీల విచారణలో బయటికి రాదు సార్. దాని టెస్టింగ్ మెథడాలజీ ఉంది సార్. మెటల్ టెస్టింగ్ మెటలాలజీ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయితే దాంట్లో ఎంత గోల్డ్ వాడారని చెప్పేస్తారు సార్. మెటలాయిడ్స్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది ఇంజనీరింగ్లో. ఇప్పుడు అట్లా కాదు, మీరు 9 లేయర్లు అన్నారు కదా. 9 లేయర్లు అంటే ఏదైనా మనం ఇంట్లో పెయింట్ వేసినా కూడా ఒక లేయర్ వేసిన తర్వాత ఆరిన తర్వాత మళ్ళీ సెకండ్ లేయర్ వేస్తాం. ఆ తర్వాత ఇంట్లో అంటే మామూలుగా వాల్ పెయింటింగ్స్ అయితే అంతే, రెండు వేస్తారు. మరీ కావాలంటే ఏదైనా మురికైంది అనుకున్నప్పుడు ఫైనల్ కోటింగ్ అనేది ఒకటి వేస్తారు. 9 అన్నా కూడా ఇక్కడ ప్రొసీజర్ ఈజ్ ద సేమ్, అదే ఉంటుంది. ఇప్పుడు అక్కడ కూడా గోల్డ్ పెయింటింగ్ వేయటం, గోల్డ్ కోటింగ్ వేయటం. ఆ గోల్డ్ కోటింగ్ 2 సార్లు వేసారా 9 సార్లు వేసారా అని అక్కడ పూత పూసిన వాళ్ళు చెప్పలేరంటారా? కార్మికులు చెప్పలేరు సార్. అది ఎట్లా అంటే మైక్రాను ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది సార్ మనకి. ఇప్పుడు ఏంటంటే థిక్నెస్ని టెస్ట్ చేసేదానికి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి సార్, ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంట్ ఉన్నాయి. ఇప్పుడు 0.01 అట్లా వేసుకుంటూ వస్తారు సార్. అది లేయర్ బంగారం గోల్డ్ మెటల్లో పూత వేసేటప్పుడు మైక్రాన్స్లో ఉంటుంది సార్. మైక్రాన్ మీకు 1 mm థిక్నెస్ పడదు, పెయింట్ వేయొచ్చేమో కానీ ఇది వేయలేరు. మెటల్స్ ఎప్పుడు కూడా ఏంటంటే 0.01 తర్వాత 0.01 అట్లా మైక్రాన్స్లో వేసుకుంటా వస్తారు సార్. మ్యాక్సిమం రేర్ పూత థిక్నెస్ వచ్చి 1 నుంచి 0.8 నుంచి 1.2 mm మధ్యలోనే ఉంటుంది సార్. అంటే మీరు ఆలోచించుకోండి, ఇప్పుడు స్కేల్ తీసుకొని చిన్న స్కేల్ చూడండి, 1 mm అంటే ఎంత వస్తుందో చూడండి. మీకు 0.8 నుంచి 1.2 mm ఉంటుంది సార్ థిక్నెస్. అంత క్యాలిక్యులేషన్ అంత పర్ఫెక్షన్గా అనేది ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా తెలుసుకోవచ్చు సార్. అది పెద్ద విషయం ఏం కాదు. ఎందుకంటే మేము కెమికల్ ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడు లేయర్ కోటింగ్ మాకు తెలుసు, గ్లాస్ కోటింగ్ వేసేటప్పుడు మేము చెక్ చేసాం. మీరు చెప్పేదాన్ని బట్టి దీనికి పోతా బుయ్యరు, ఇటు స్ప్రేని కొట్టరు. స్ప్రేగా సార్, గోల్డ్ మన పేపర్ లాగా
మన పేపర్ మందంలాగా పేపర్లు తయారు చేసుకుంటారు సార్. పేపర్లు తయారు చేసుకుని దాని మీద పెట్టి హీట్ చేస్తారు, లేయర్ లాగా ఫామ్ అవుతుంటుంది అనమాట. పల్చాటి 0.01 మైక్రాన్ పేపర్స్గా తయారు చేస్తారు సార్. ఎప్పుడైనా ఏ టెంపుల్కైనా తాపడం చేసేది అదే విధంగా చేస్తారు సార్. ఒక రేకు మీద అంటే అల్లాయి మెటల్స్ అంటారు అనమాట. రాగి రేకు, ఇత్తడి అంటే పంచలోహాలు కలుస్తాయి సార్. మీరు తాపడం రేకు ఒకటే ఉండవు సార్. మీకు సిగినం అంటారు చూసారా, మనకి కలశాలు పెడుతుంటారు. ఏది ఒక సింగిల్ కలశం ఉంటుంది, గుళ్ళు మీద చూడండి మీరు బాగా 3 ఉంటాయి, 5 ఉంటాయి, 7 ఉంటాయి, 9 ఉంటాయి, 11 ఉంటాయి సార్ కలశాలు. ఆ కలశ రేకు పంచలోహాలతో తయారవుద్ది సార్, ఒక్క లోహం కాదు. దాని మీద తాపడం చేస్తారు, బంగారు తాపడం. ఓకే ఓకే. అంటే నేను అనుకుంటుంది ఏంటంటే, సరే మీరు చెప్పినట్టు కోటింగు, 2 కోటింగులు, ఒక కోటింగు. ఆ కోటింగ్ అంటే బహుశా అది టెక్నికల్ వర్డ్ కావచ్చు. మీరు చెప్పినట్లు సన్నని ర్యాపర్ తయారు చేయాలి. ర్యాపర్ తయారు చేస్తారు. దాని థిక్నెస్ని బట్టి ఈ కోటింగ్ అనే దాన్ని కౌంట్ చేస్తారేమో. అంటే మరి వాళ్ళు అందుకే కదా 9 కోటింగ్స్ ఇవ్వాలి అనే దాని మీద రాశారు. నేను ఇందాక చెప్పిన క్యాలిక్యులేషన్ కాడికి వచ్చింది సార్, 0.9 mm. అంటే మీకేందంటే 9 కోటింగ్లు ఎందుకన్నారంటే 0.8 నుంచి 1.2 mm దాకా పాసిబిలిటీ ఉంటుంది సార్ కోటింగ్ ఎప్పుడు కూడాను. మన ఆభరణాలు వేరు, కోటింగ్ వేరు. అది 0.01 థిక్నెస్ పేపర్లో పెట్టుకుంటారు. అట్లా మీరు వేసుకుంటా వచ్చేసరికి 0.9 అవద్దు అది. అంటే 9 mm థిక్నెస్ కిందకి వస్తుంది అనమాట. మనకి 9 mm అంటే మిల్లీ మైక్రాన్స్ కింద వస్తుంది అనమాట అది. అందువల్ల వీళ్ళు ఏంటంటే బంగారం చేసేది మెథడాలజీ అదే సార్, ఆల్టర్నేటివ్ మెథడ్ లేనే లేదు. టోటల్ గోల్డ్ షీట్ తయారు చేసుకొని టోటల్ గోల్డ్తో చేయాలంటే చాలా బంగారం అవుద్ది. కాబట్టి ఇదేంటంటే మనకి అల్లాయి మెటల్ తయారు చేసిన తర్వాత కాపరు, సిల్వరు, కంచు ఇవన్నీ కలిపిన రేకు ఒకటి తయారు చేసుకుంటారు, దాని మీద తాపడం వేస్తారు సార్. ఇది శాశ్వతంగా ఉంటుంది ఆ కోటింగ్. కాబట్టి వీళ్ళు ఏంటంటే 2 లైన్స్ వేసి మిగతా 7 లైన్లు ఎత్తేసారు. అంటే మరి ఇప్పుడు ఇది రాజకీయం కోసం ఒకసారి ఎంక్వైరీ జరిగి క్లోజ్ చేసిన కేసును ఓపెన్ చేశారా, లేకపోతే ఇప్పుడు నిజంగానే సీరియస్గా చేస్తే దీంట్లో వాస్తవాలు బయటపడే అవకాశం ఉందా? నేననేది ఏంటంటే రాజకీయ విధానాలను పక్కన పెట్టి స్వతంత్ర దర్యాప్తు, దీనికి సంబంధించిన సైంటిస్టులు బోల్డ్ మంది ఉన్నారు సార్ భారతదేశంలో. స్వతంత్ర దర్యాప్తు అయ్యాల. ఇప్పుడు ఉన్నటువంటి పాలక మండలి ఏంటంటే ఒక రాజకీయ పార్టీ ద్వారా నిర్మితమైనటువంటి పాలక మండలి. మీ డిమాండ్ వేరు, నేను మీ డిమాండ్, మీ ఎజెండా పక్కన పెట్టండి. నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న దాని మీద మీ అభిప్రాయం అడుగుతున్నా. అంటే ఇదేదో రాజకీయంగా వాళ్ళ మీద ఇంతకుముందు చేసిపోయిన పాలక మండలిని రాజకీయంగా సాధించడానికి ఏదన్నా మళ్ళా దీని పాదాన్ని తిరగదోడారంటారా? అలా ఏం కాదు సార్. ఇది ఏంటంటే దేవుడి మీద భక్తితో ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు, దేవుడి పేరు చెప్పి దోపిడీ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అసలు దీంట్లో మరి వాస్తవాలు బయటకు వచ్చేటందుకు అవకాశం ఉందా? 100% వాస్తవాలు చిత్తశుద్ధితో చేస్తే బయటకు తీయొచ్చు. మరి ఇప్పుడేమో పని చేసిన వాళ్ళు, ఆ రేకులు తయారు చేసిన వాళ్ళు వాళ్ళతో తెలియదని చెప్తున్నారు మీరు. మరి ఎక్కడ తెలుస్తుంది, ఎలా తెలుస్తుంది ఈ విషయం? ఇది వీళ్ళు అనుకున్నంత బంగారం పూత వేయలేదు అని ఎట్లా తెలుస్తుంది? సైంటిఫికల్ ఇప్పుడు ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ అంటారు సార్, మీరు బాగా అర్థం చేసుకోండి. ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ అంటారు ఫిజిక్స్లో దీన్ని. ఎలక్ట్రాలసిస్ లెసన్ చదువుకున్న వాళ్ళందరూ ఫిజిక్స్ ప్రొఫెసర్లు అందరూ బయట పెట్టేస్తారు. దాన్ని క్యాలిక్యులేషన్ చేయడం కూడా చాలా ఈజీ సార్. అది పెద్ద ఏమి మిన్ను మీదరిగిబడింది కాదు. మెట్రాలజీ డిపార్ట్మెంట్కి చెప్పేస్తే మొత్తం బయటకు వచ్చేస్తుంది సార్. అసలు ఎంత బంగారం ఉంది, దాంట్లో ఏమేమి మెటల్స్ ఉంది, ఎంత వాడిందని సైంటిఫికల్గా ప్రూవ్ చేయొచ్చు సార్. సైంటిఫిక్ మెథడ్ని అప్రోచ్ చేయాలి కానీ మేము ఎంత కొన్నాము, ఎంత వాడారు, ఇది కాదు చేయాల్సింది. సైంటిస్టులు రంగంలోకి దింపాల. అసలు వీళ్ళు గోవిందరాజు విమాన గోపురానికి బంగారం ఎంత వాడారు, రిమైనింగ్ మెటల్స్ ఎంత వాడారు అని చెప్పి ఇంజనీరింగ్ నైపుణ్యం గలటువంటి ల్యాబ్కు సంబంధించినటువంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. మన హైదరాబాద్ మెటల్ టెస్టింగ్ ల్యాబ్ కూడా ఉంది హైదరాబాద్, లేదు గవర్నమెంట్ సెక్టార్లోనే ఉన్నారు. వాళ్ళు తేల్చేస్తారు సార్. దాంట్లో రాగి ఎంత ఉంది, ఇత్తడి ఎంత ఉంది, దాంట్లో ఏమేమి మెటల్స్ ఎంత ఉన్నాయి అని చెప్పేది మొత్తం వాల్యూ ఎడిషన్ చేసే రిపోర్ట్ ఇస్తారు. ఓకే మధు, ఈ సక్సెస్ఫుల్గా ఈ విచారణ పూర్తయి వాస్తవాలు బయటికి రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.